సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మనకి ఆది గురువైన పరమేశ్వరుడి దగ్గర నుంచి మొదలుకొని కృష్ణ పరమాత్మ మొదలుకొని వ్యాసుడు మొదలుకొని అనేక మంది లోకాన్ని ఉద్ధరించడానికై మనుష్యులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దడానికై గురువుల రూపంలో మన దేశానికి హైందవ సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికై ఇప్పటికీ పుడుతూనే ఉన్నారు. మధ్య మధ్యలో కల్తీ బాబాలు, రకరకాల గురువులు వచ్చినప్పటికీ సనాతన ధర్మ ఆచరణాత్మకంగా పాటిస్తూ లోకానికి దిశానిర్దేశం చేసిన వారు మాత్రమే అర్హులు అని చెప్పాలి. అయితే అలాంటి గొప్ప ఆధ్యాత్మిక గురువులలో మనకి శంకరులు సాక్షాత్తు కైలాస శంకరుడే కాలడి శంకరులుగా ఉద్భవించారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి కాలడిలో ఉద్భవించి 5వ ఏటనే సన్యాస దీక్షని స్వీకరించి 15వ ఏళ్ళు వచ్చేటప్పటికి, అంటే 12 నుంచి 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి షట్శాస్త్రాలు, ఉపనిషత్తులు, వేదాలు, వేదాంగాలు అన్నీ కూడా క్షుణ్ణంగా పూర్తి చేసుకుని అత్యద్భుతమైన వాంగ్మయంతో కనకధార మొదలుకొని విశేషమైన భగవత్ అనుగ్రహం పొందడం కోసం మనకి అత్యద్భుతమైన వాంగ్మయాన్ని అందించి 32వ ఏట వారు మరలా కైలాసానికి పరమపదించారు. అయితే వారు చేసిన సేవ, మనం ఏం చేసినా కూడా వారికి రుణం తీర్చుకోలేమేమో అనిపించేంతగా ఆధ్యాత్మిక ఆస్తికులకు తన వాంగ్మయాన్ని, భగవద్ అనుగ్రహాన్ని అందించారు. ఖచ్చితంగా హిందూ అనే వ్యక్తి శంకరుల ఫోటోని లేదా విగ్రహాన్ని మన ఇంట్లో పెట్టుకోవలసిందే. దేవతలతో పాటు వారి విగ్రహాన్ని చక్కగా ప్రతి హిందూ ఇంట్లో ఉండవలసిందే అని నా అభిప్రాయం. వారు చేసిన సేవ చూస్తే ఎవరో చెప్పక్కర్లేదు, మనమే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాం. అలాంటి ఆధ్యాత్మిక సేవ చేసి శంకరులు 4 పీఠాలని చతురామ్నాయ పీఠాలు అని ఈ దేశానికి అవైదిక మత ఛాందసవాదుల్ని ఓడించి హైందవ సనాతన ధర్మమే చాలా గొప్పదని నిరూపించి వారు 4 పీఠాలని స్థాపించి 4 పీఠాలలోనూ జగద్గురువులను నియమించి వారు సాక్షాత్తు నా అంశగా అమ్మవారి అనుగ్రహంతో అధిష్ఠించబడతారని, వారికి కూడా శంకరులకు ఇచ్చిన గౌరవం ఇవ్వాలని శాసనం ద్వారా తెలియజేస్తూ ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం వీరు ఎల్లప్పుడూ కృషి చేయాలని కూడా శాసిస్తూ భారతదేశంలో తూర్పున పూరీపీఠము, పశ్చిమాన ద్వారకాపీఠము, ఉత్తరాన బదరికాపీఠము, దక్షిణాన శృంగేరి శారదాపీఠము స్థాపించారు. ఇప్పుడు మనం చెప్పబోయే కథాంశము ఆ శారదాపీఠం గురించి. అసలు ఈ శృంగేరి శారదాంబ అమ్మవారు తుంగానది ప్రవాహంలో స్వామివారికి దొరికారు.
అయితే ఈ మూర్తిని ఎక్కడ స్థాపించాలా అని చెప్పి తిరుగుతున్న సమయంలో ఋష్యశృంగేశ్వరుడు, విభాండకుడు తండ్రి కొడుకులు వీరి యొక్క కథ మనకి రామాయణంలో కనపడుతుంది. అలాంటి విభాండకుడు యొక్క కొడుకు ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతంలో చాలా వింత శంకరులకు కనిపించింది. అదేంటి అంటే పరస్పర వైర జంతువులైన పాము, కప్ప ప్రేమని, స్నేహాన్ని పంచుకుంటూ కప్ప ప్రసవం సమయంలో భారీ వర్షం పడడం చేత దానికి అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం ఆ సర్పరాజము పెద్ద పడగని విప్పి ఆ కప్పకి రక్షణ కల్పిస్తూ ఉంటుంది. అది చూసి ఆశ్చర్యపోయిన శంకరులు ఇది ఖచ్చితంగా ఎవరో మహనీయులు తపస్సు చేసిన ప్రాంతంగా గుర్తించి వారి యొక్క దివ్య దృష్టితోటి ఆ ప్రాంతము ఋష్యశృంగుడు వారి తండ్రి యొక్క విభాండకుడు తపస్సు చేసిన ప్రాంతంగా గమనించి ఇక్కడనే అమ్మవారిని ప్రతిష్టాపన చేయాలని భావించి శృంగేరి పీఠాన్ని స్థాపించారు. ఇది రాజగోపురం. ఇప్పుడు మీరు చూస్తున్నది శారదామాత యొక్క ఆలయం. ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. చాలా విశేషంగా అమ్మవారి అనుగ్రహం పొందడానికి మంచి పీఠంగా చెప్పాలి. అలాగే పాకిస్తాన్ భవిష్యత్తులో భారత్ నుంచి విడిపోతుందని ముందుగానే గ్రహించిన శంకరులు అక్కడ కాశ్మీరేతు సరస్వతి అని అక్కడ సరస్వతి యొక్క కళలని ఒక కుండలో ఆవాహన చేసి దాన్ని కళాపకర్షణ అంటారు. అలాంటి 96 కళలు ఉంటాయి. షణ్ణవతి కళలు అంటారు. ఈ కళల్ని అందులోంచి తీసేసి ఇక్కడ శృంగేరి శారదాంబకి అభిషేకించారు అని చెప్పేసి, ఆ శక్తిని ఇక్కడ స్థాపించారని చెప్పేసి కూడా మనకి చరిత్ర చెబుతోంది. శంకరులు ఈ ఆలయాన్ని నిర్మించారని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా జగద్గురువుల యొక్క సన్నిధానం కూడా దీనికి పక్కనే ఉంటుంది. అమ్మవారికి పక్కనే విద్యాశంకరుల ఆలయం ఉంటుంది. ఇది చాలా విశేషంగా పురాతనమైనది, చాలా అద్భుతమైన కట్టడం అని చెప్పాలి. స్వామివారు కూడా లోపల చాలా బాగుంటారు. ఈ ఆలయానికి ఆనుకునే తుంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. తుంగా నదికి ఆవల ఒడ్డున సన్నిధానం ఉంటుంది. అంటే జగద్గురువులు శృంగేరి పీఠాధీశ్వరుడు, ప్రస్తుత జగద్గురువులు శ్రీ 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 భారతీ సరస్వతి స్వాముల వారు, అలాగే ఉత్తరాధికారి అయిన శ్రీ 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 విధుశేఖర సరస్వతి స్వామి వారు కూడా అక్కడే ఉంటారు. వారిని కూడా దర్శించడం, అనుగ్రహం పొందడం చాలా ముఖ్యమైన విషయం. ఈ శారదాలయానికి వాకబుల్ డిస్టెన్స్ దూరంలోనే శంకరగిరి అని ఉంటుంది. అక్కడనే విభాండకుడు ఋష్యశృంగుడు యొక్క తండ్రి వారు తపస్సు చేసిన ప్రాంతంగా చెబుతారు. మనం ఆలయానికి ఎదురుకుండా ఉన్న వీధిలోంచి నడిచి వెళితే కొద్దిగా మెట్లుంటాయి, ఎక్కి వెళ్ళచ్చు. ఒక 150 మెట్ల వరకు ఉంటాయి. ఆ ఆలయ చిత్రాలు కూడా మీకు ఈ వీడియోలో చూడడానికి ప్రయత్నం చేస్తాను. ఏది ఏమైనా మనం మన ధర్మాన్ని కాపాడుకుంటూ ఆస్తిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో మన అస్తిత్వాన్ని, ఆస్తికత్వాన్ని కూడా అంత జాగ్రత్తగా పిల్లలకి పోగుపెట్టి అందివ్వాలి. మనం మన ఆస్తిపాస్తుల్ని వారసత్వంగా ఎలా ఇస్తామో మన ధర్మాన్ని కూడా మన పిల్లలకి అలాగే పంచాలి. అందుకే వారిని తీసుకురావడం ఖచ్చితంగా మీ జీవితంలో చేయండి.
నేను మొట్టమొదటిసారి ఈ కర్ణాటక ఆలయాల్ని దర్శించడం వలన ప్రస్తుతం ఒక్కడినే ఈ యాత్రలు చేయడం జరిగింది. కానీ ఖచ్చితంగా మా పిల్లలకి ఈ ఆలయం లోపల మూర్తుల యొక్క అనుగ్రహంతో పాటు జగద్గురువుల అనుగ్రహాన్ని కూడా తప్పకుండా అందించాలని ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది విద్యాశంకర ఆలయం నుంచి తుంగభద్రకి వెళ్ళే వంతెన మార్గం. ఈ తుంగభద్రా నది దాటి అవతలికి ఈ వంతెన మించి వెళితే జగద్గురువుల యొక్క సన్నిధానం మనకి వస్తుంది. అదే రూట్లో ఎదురుగా వెళితే కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటుంది. అది కూడా చాలా పురాతనమైనది. అది చిన్నదైనా కూడా చాలా ప్రశాంతంగా అడవి మధ్యలో ఉంటుంది. దాన్ని కూడా నడిచే వెళ్ళచ్చు. అయితే బాగా ముసలివారు, కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు వెళ్ళడం అంత సులభతరం కాదు. కానీ మెట్లు అనేవి ఏమి ఉండవు. మీరు చాలా చక్కగా చిన్న చిన్న మెట్టలు లాంటివి మాత్రమే ఎక్కి వెళ్ళచ్చు. నడవగలిగితే మాత్రం 1 కిలోమీటర్ కూడా ఉండదు. చాలా తక్కువ దూరంలోనే అది మీకు కనిపిస్తుంది. ఇలా తుంగభద్రా నదీ తీరంలో, ఇక్కడ తుంగ అంటారు, తుంగభద్ర కాదు. తుంగా నది పాయే, తుంగభద్ర, తుంగా నది రెండు ఒకటే. కానీ ప్రత్యేకంగా ఇక్కడ మనకి తుంగా నది అని మాత్రమే చెప్పబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ నది కూడా చాలా ప్రాశస్త్యం కలిగినది. అతి చిన్న నది అయినప్పటికీ ఈ తుంగభద్ర చిన్నది అంటే నది వైశాల్యం కాదు, ఇక్కడ ప్రవహించే పాయ చాలా చిన్నది అని చెప్పాలన్నమాట. ఈ తుంగభద్రా నదికి ఆవల ఒడ్డిన జగద్గురువుల పీఠం వెళ్ళే ముందు మంచి మంచి వృక్ష సంపద ఇక్కడ చూడడం జరుగుతుంది. ముఖ్యంగా పోక చెక్క మనం తాంబూలంలో వాడతాం కదా, అలాంటి పోక వృక్షాలు ఇక్కడ ఉంటాయి. మన ఇంట్లో కూడా మామిడి చెట్టు ఎంత ప్రధానమో పోక వృక్షాలు కూడా ఉన్న చోట లక్ష్మి తాండవిస్తుంది అని చెప్పి శాస్త్రం. అలాంటి పోక చెట్లు చాలా ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పచ్చటి వాతావరణంలో జగద్గురువులు ఆశ్రమం మనకి మంచి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ గుమ్మటమే జగద్గురువుల యొక్క పీఠానికి వెళ్ళే మార్గం. ఇలా లోపలికి ప్రవేశించిన తర్వాత నిజంగా బాహ్య ప్రపంచాన్ని మరిచిపోతామా అన్నట్లుగా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి యొక్క చల్లని చూపులతోటి చాలా ఆనందభరితంగా మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఇక్కడ సాక్షాత్తు కైలాసం నుంచి తేబడిన లింగంగా చెప్పబడిన చంద్రమౌళీశ్వర స్ఫటికలింగం ప్రతిరోజు భక్తులకి సాయంత్రం 7:30 నుంచి 8 ఆ ప్రాంతంలో చంద్రమౌళీశ్వర ఆరాధన జరుగుతుంది. అప్పుడు మనం భక్తులందరం కూడా ఆ శంకరుల్ని, జగద్గురువుల్ని కూడా చూడటానికి, భక్తులకి అనుగ్రహం ఇవ్వడానికి కూడా అవకాశం కల్పిస్తారు. ఆ సమయంలో మనం అన్ని పనులు ముగించుకుని, అనుష్ఠానాలు కూడా పూర్తి చేసుకుని, శారదాంబను, విద్యాశంకరుల్ని దర్శనం చేసుకుని మనం ఇంచుమించుగా 7-7:30 ఆ ప్రాంతంలో కనుక మనం ఆశ్రమానికి చేరుకున్నట్లయితే ఆ సన్నిధానంలో ముందుగా జగద్గురువులు భక్తుల్ని అనుగ్రహిస్తారు. వారు వారి చల్లని చూపులతోటి ఆశీర్వచనాన్ని చేసి వారు ప్రసాదం కూడా ఇస్తారు. ఇక సంభాషణ కూడా కొంతమందితో మాట్లాడడం కూడా చూశాను. నా పూర్వజన్మ సుకృతం వలన నేను కూడా కొంత సంభాషణ చేయడం జరిగింది. ఇది సన్నిధానానికి ఎంట్రన్స్లో ఆ చంద్రమౌళీశ్వరుణ్ణి కైలాసం నుంచి తెచ్చినట్లుగా
చూపిస్తూ ఉన్న మూర్తుల యొక్క విగ్రహాలు. ఆ సన్నిధానంలో 7:30 నుంచి మొదలుకొని గంటన్నర వరకు కూడా చంద్రమౌళీశ్వర ఆరాధన సాక్షాత్తు జగద్గురువులే చేస్తారు. అది పెద్ద స్వామివారు కానీ లేదా చిన్న స్వామివారు ఉత్తరాధికారి కానీ చేస్తారు. ఆ సమయం అంతా కూడా అక్కడ గడిపినట్లయితే ఖచ్చితంగా శృంగేరి యాత్ర సఫలీకృతం అవుతుంది అని చెప్పాలి. ఇక అక్కడి నుండి ఈశ్వరగిరి ప్రయాణం ప్రారంభం చేశాను. ముందుగా కాలభైరవ స్వామి ఆలయం ఈ మార్గంలోనే ఎదరికి వెళితే వస్తుంది కాబట్టి అక్కడ కొద్దిగా తపస్సు చేసుకుని కొంత దూరం నడిచి చివరికి కాలభైరవ ఆలయానికి సంబంధించిన మార్గాన్ని చేరుకున్నాను. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మనం ముందుగా చెప్పుకున్నట్లుగా అడవి మధ్యలో ఒక గుట్టలా ఉండే ప్రాంతంలో ఈ కాలభైరవ ఆలయం ఉంటుంది. అక్కడ జనసంచారం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆలయ అర్చకులు ఆ పక్కనే క్వార్టర్స్ ఉంది, దాంట్లోనే నివసిస్తూ ఉన్నారని గమనించాను. ఈ ఆలయానికి నిజంగానే కాలభైరవుడు అక్కడే ఉన్నాడా అన్నట్లుగా చక్కని మూర్తి కనిపించింది. ఆ ఆలయానికి నిదర్శనంగా ఒక నల్లటి కుక్క కూడా అక్కడే పడుకోవడం గమనించాను. అలాంటి స్వామివారే సాక్షాత్తు నాకు దర్శనమిచ్చారా అనే అనుభూతిని నేను అక్కడ పొందాను. విచిత్రం ఏంటంటే ఇదివరకు త్రయంబకేశ్వర యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ గోదావరి నదీ ప్రాంతం కనపడుతుంది. అక్కడనే గోదావరి పుట్టింది అని మనకి ప్రత్యక్ష నిదర్శనంగా పైన త్రయంబకేశ్వర ఆలయానికి సమీపంలో ఒక ప్రాంతం ఉంది. అదే నాసిక్ త్రయంబకండం. అలాంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా ఒక కుక్క మమ్మల్ని మార్గదర్శనం చూపిస్తూ మాకు ముందు నడుస్తూ వెళ్ళింది. ఆ ఆలయాలన్నీ చూసిన తర్వాత అది అక్కడే ఆగిపోయింది. మేము వెనక్కి వచ్చేసాం. అది చాలా విచిత్రం అనిపించింది. చాలామంది యాత్రికులు ఉన్నారు కానీ వారి వెంట నడవలేదు. మేము ఎక్కడ ఆగితే అక్కడ ఆగింది, మళ్ళీ మేము ఎక్కడ నడిస్తే అక్కడ నడిచింది. ఒక్కొక్క యాత్రలో కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అది ఖచ్చితంగా దైవం యొక్క లీల అని మాత్రమే గ్రహించాలి. అలా ఈ కాలభైరవ ఆలయానికి వెళ్ళి సాయంత్రానికి జగద్గురువుల యొక్క దర్శనం నిమిత్తం నేను వెళ్ళటం జరిగింది. స్వామివారు పూర్ణ ఫలం సహితంగా నన్ను ఆశీర్వదించి నా సమాచారాలని విశేషాలని అడిగి తెలుసుకున్నారు. అలాంటి క్షణాలు జీవితంలో మర్చిపోలేను అని చెప్పి కళ్ళు కూడా చెమర్చాయి. అలాంటి అద్భుతమైన స్వామివారి సంభాషణ సమయాన్ని నెమరవేసుకుంటూ అక్కడనే స్వామివారు చేస్తున్న చంద్రమౌళీశ్వర ఆరాధన కూడా పూర్తి చేసుకుని ఆ రాత్రి మళ్ళీ వచ్చేటప్పుడు అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకున్నాను. ఆ తర్వాత రోజు ఉదయాన్నే జపతపాదుల్ని ఆచరించిన తర్వాత అక్కడ ఇంకా ఉన్న క్షేత్రాలు ఏంటా అని పరిశీలిస్తే విభాండక మహర్షి యొక్క ఆలయం, మీరు ఇప్పుడు చూస్తున్నది ఆ ఎంట్రన్స్. ఇది కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్న కథలో విభాండకుడు యొక్క గొప్పతనం చెప్పుకున్నాం. అలాంటి విభాండకుడు తపస్సు చేసిన ప్రాంతంగా ఈ ఈశ్వరగిరిని చెప్తారు. దీనికి రోడ్డు మార్గం కూడా ఉన్నట్లు గమనించాను. మనకి ఇప్పుడు చూస్తున్నది మాత్రం మెట్లు మార్గం. ఒక 150 పైగా మెట్లు ఉండొచ్చు. కానీ సులభంగానే
మనం ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. ఇక్కడ తపస్సుకి చాలా అద్భుతమైన క్షేత్రంగా శృంగేరి విరాజిల్లుతూ ఉంటుంది. అందులోనూ ఇలాంటి ఋషి మనకి రామాయణంలో కనిపించే ఋషుల యొక్క ఆనవాళ్ళు ఈ శృంగేరిలో కనిపించడం మనం గమనిస్తూ ఉంటాం. విభాండకుడు, ఋష్యశృంగుడు ఎంత గొప్పవారు అనేది మనకి రామాయణంలో వివరించారు. శంకరులు కూడా వారి యొక్క గొప్పదనాన్ని, ఆ ప్రాంతం యొక్క మహిమని గమనించే ఈ ప్రాంతంలో మఠాన్ని స్థాపించడం జరిగింది. అందుచేత ఆ ఆలయ దర్శనం నిమిత్తం ఉదయాన్నే ఈ ఈశ్వరగిరిని చేరుకున్నాను. ముందుగా విభాండకుడు యొక్క ఆలయం, ఆయన తపస్సు చేసిన ప్రాంతము, ఆయన అర్చన చేసిన ఈశ్వరుడు కూడా పైన మనకు కనిపిస్తారు. అయితే ప్రస్తుతం అది రీకన్స్ట్రక్షన్స్లో ఉంది. చాలా భారీ వ్యయంతో చక్కటి ఆలయాన్ని అక్కడ నిర్మిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ప్రస్తుతం 2025 ఏప్రిల్ నెల నడుస్తున్న సమయంలో నేను వెళ్ళాను. అక్కడ ఆలయాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నందువలన ఆలయ అర్చన మిగిలిన సేవల్ని నిలిపివేయకుండా ఒక పక్కన కొనసాగిస్తూనే చుట్టూ ప్రాకారాది నిర్మాణాలని చేయడం గమనించాను. అక్కడ కొద్దిసేపు కూర్చుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది మరలా కాలభైరవ ఆలయం, మనం ఏదైతే ఇందాక చెప్పుకున్నామో ఆ భైరవ ఆలయానికి తర్వాత రోజు కూడా ప్రయాణం చేశాను. ఆ ఆలయానికి వెళ్ళే మార్గంలోనే వేద పాఠశాల కూడా ఉంది. చాలా చక్కటి శక్తి ఎక్కడ నిమడీకృతం అవుతుంది అంటే, వేదం ఎక్కడైతే చదవబడుతుందో అక్కడే శక్తి నిమడీకృతం అవుతుంది. వేదం యొక్క గొప్పదనం వినడం చేత పునీతం చేసే శక్తి వేదానికి ఉంటుంది. మిగిలిన భాషలు మనకు అర్థమైతేనే దాని యొక్క గొప్పదనం తెలుస్తుంది. కానీ వేదం అర్థం అవ్వాల్సిన పని లేదు. వేదం అర్థం చేసుకుని ఆచరణలో పెట్టడం అనేది వేరే విషయం. కానీ అసలు వేదాన్ని విన్నంత మాత్రం చేత పాపాలు పటాపంచలైపోతాయి అని శాస్త్రం చెబుతుంది. అందుకే దానికి శృతి అని కూడా పేరు. అది రాయబడింది కాదు, ఈశ్వరుడి నుంచి వినబడింది కాబట్టి శృతులు అని పేరు. వేదం సాక్షాత్తు ఈశ్వర స్వరూపం. అలాంటి వేదాలని ఇక్కడ పాఠశాలలుగా చేసి అనేక శృంగేరి పీఠాలు ప్రతి పట్టణాల్లో సాధారణంగా ఉంటూ ఉంటాయి. అలాంటి పట్టణాల్లో కూడా వేద పాఠశాలను స్థాపించి వేదోద్ధరణకై శృంగేరి పీఠం వారు ముఖ్యంగా పాటుపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయమే కాలభైరవ స్వామి యొక్క ఆలయం. ఇది చిన్న ఆలయం అయినప్పటికీ చాలా ప్రశాంతమైనది, చాలా పురాతనమైనదిగా చెప్పబడుతుంది. ఈ ఆలయం చుట్టుపక్కల అర్చకుల యొక్క వసతి గృహాలు ఉన్నాయి. అందుచేత సాధారణంగా ఉదయం సమయంలో కనుక మనం వెళితే ఆలయం తలుపులు తెరిచి ఉంటాయి. నేను వెళ్ళే సమయానికి దాదాపుగా 10 గంటలు అవ్వడం చేత ఆ ఆలయ ఉపచారాలన్నీ కూడా పూర్తి చేసుకుని అప్పుడే తాళాలు వేయడం గమనించాను. ఆ పక్కనే అర్చక స్వాముల ఇళ్ళు ఉండడం చేత మరలా వారు వచ్చి ఆ దర్శన భాగ్యాన్ని కల్పించారు. మీరు చూస్తున్న మూర్తే కాలభైరవుడు. ఈ మూర్తి యొక్క శిల్ప సౌందర్యం చూసినట్లయితే చాలా పురాతనమైనదిగా మనకి తెలియబడుతూ ఉంది.
ఆ చెక్కుబడి అంటే దేవతామూర్తుల యొక్క విశేషాలు తెలిసిన వ్యక్తులు ఎవరైనా సరే ఒక విగ్రహ రూపాన్ని మనం చూసినప్పుడు అది ఈ కాలం నాటిదా, మిషన్ చేత చెక్కబడిందా, లేదా పూర్వం దేవతల చేత స్థాపించబడినదా అనేది ఇట్టే మనం తెలుసుకోవచ్చు. అలా పురాతనమైనదిగా నేను గమనించడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కాలభైరవుడు ఇక్కడే ఉన్నాడా అన్నట్లుగా ఆ నల్లటి కుక్క ఆలయం ఎదురకుండా నాకు కనిపించింది. దానికి కూడా ఒక నమస్కారం చేయడం జరిగింది. స్వామివారు ఎప్పుడు ఎవరిని ఎలా అనుగ్రహిస్తారో మనం చెప్పలేం. నాకు ఒకానొక భైరవ ఉపాసకులు బంధువులుగా ఉన్నారు. వారు చెప్పిన విషయం ఏంటంటే, కాలభైరవ ఉపాసన చేసినప్పుడు రాత్రులు వారి యొక్క మంచం కింద కుక్క ఆనవాళ్ళు తిరుగుతూ ఉండడము, కుక్క నెమ్మదిగా శబ్దం చేస్తూ ఉండడము కనిపిస్తూ ఉండేదిట, వారికి వినిపిస్తూ ఉండేదిట. అలా కలలో కూడా నల్లటి ఎత్తైన కుక్క కలలోకి రావడం జరుగుతూ ఉండేదిట. ఈ కుక్కను చూస్తే నాకు అలా అనిపించింది. నాకు భైరవ ఉపాసన లేనప్పటికీ స్వామివారి అనుగ్రహం చేత వారు దర్శనం ఇచ్చారా అని అనిపించింది. ఆ తర్వాత మరలా ఆ పోకవృక్ష సముదాయానికి చేరుకుని కొంతసేపు ప్రశాంతంగా అమ్మవారిని స్మరించుకుని మరలా ఆలయ సమీపానికి చేరుకున్నాను. ఇక ఈ ఈశ్వరగిరి, కాలభైరవ ఆలయాల్ని దర్శించిన తర్వాత 6 కిలోమీటర్లు దాదాపు మనం ప్రయాణించినట్లయితే అక్కడ ఒక ఆలయం ఉంది. ఈ ఆలయము శృంగేశ్వరుడు ఎవరైతే ఋష్యశృంగ మహర్షి ఉన్నారో వారు ప్రతిష్టాపన చేసిన ఋష్యశృంగీశ్వర ఆలయం ఉంది. ఈ ఋష్యశృంగీశ్వర ఆలయము సిగ అనే గ్రామం దగ్గర ఉంది. అక్కడ వారు శిఖ అని, సిగ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. నిజానికి అది శృంగ అనే పూర్వనామంతో ఆ గ్రామం ఉండేదని, అది తిరగని పక్షంలో ప్రస్తుతం శిగ అని చేర్చబడిందని అక్కడ వారు చెప్పారు. ఈ శృంగ అనే ప్రాంతం ఎందుకు వచ్చింది అంటే, ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రాంతము. అలాగే ఋష్యశృంగుడు ఈశ్వరార్చన చేసిన ప్రాంతంగా ఈ ప్రాంతం విరాజిల్లుతూ ఉండేది కాబట్టి ఈ ప్రాంతానికి శృంగ అనే పేరు ఉండేది అని తెలియవచ్చింది. అయితే ప్రధానాలయము శృంగేరి శారదాంబాలయానికి దగ్గరలోనే మనం లక్ష్మణజోల, రామజోల ఎలా అయితే ఋషికేశ్లో చూస్తామో అలాంటి తాళ్ల వంతెన నిర్మాణం ఒకటి కనిపించింది. ఇక్కడే పార్కింగ్ ప్లేస్ అంతా కూడా ఉందన్నమాట. ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే వస్తాయో వాటికి పార్కింగ్ స్థలం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సరే, ఇక విషయానికి వస్తే ఈ ఋష్యశృంగేశ్వరుడు ఆలయం చాలా పురాతనమైనది. మనకి ఆలయాలలో పురాతనమైన ఆలయాలు సాధారణంగా బ్రహ్మసూత్రాన్ని కలిగి ఉంటాయి. బ్రహ్మసూత్రము అంటే ఈశ్వరలింగం పైన ఎదురుగా ఒక ధ్వజస్తంభాకారంలో గీతలు కనపడతాయి అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ కుడివైపుకి ఒకటి, ఎడమవైపుకి ఒకటి తాళ్ళ చేత లాగబడుతుందా అన్నట్లుగా ఒక ఆకారం కనపడుతుంది మనకి. అంటే ఆ ఆలయము పురాతనమైనది అని మనం గుర్తించవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కొత్త శివలింగాలకు కూడా మహిమగల ఆలయాలు, బ్రహ్మసూత్రాలయాలు అని ఎప్పుడైతే చెప్పబడుతున్నాయో ఇవి కూడా పురాతనమైనవి అన్నట్లుగా
ఈ శిల్పులు బ్రహ్మసూత్రాలని చెక్కి ప్రస్తుతం కొత్త లింగాలను తయారు చేస్తున్నారు. అందుచేత ఈ ఆలయం పాతదా కొత్తదా అనేది ప్రస్తుత కాలంలో చెప్పలేం. కానీ ఆలయ నిర్మాణ శైలి ఏదైతే ఉందో దాన్ని బట్టి మాత్రం మనం ఆ ఆలయం చోళ సామ్రాజ్యమా, లేదా కాకతీయులు నిర్మించిందా, లేదా విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడిందా, లేదా ఇంకా గుప్తులు, చంద్రగుప్తులు, ఇంకా ఇతర పూర్వ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఏలుబడిలో ఈ ఆలయాలు నిర్మించబడ్డాయి అనేది వాటి రూప సౌందర్యాన్ని బట్టి మనం చాలా సులభంగా గుర్తించవచ్చు. అయితే ఈ ఋష్యశృంగేశ్వరుడు ఆలయం కూడా చాలా పురాతనమైనది. వాటి యొక్క స్తంభాలు, నిర్మాణ శైలి చూసినట్లయితే చాలా ఆశ్చర్యం కలిగిందన్నమాట. అయితే ఈ ఆలయానికి బస్సు మార్గం అయితే కష్టమే. మనం బస్ స్టాండ్కి వెళ్ళినట్లయితే బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆటోలు ఉన్నాయి, లేదా శారదాంబ ఆలయానికి ఎదురుకుండా కూడా ఆటోలు లభ్యమవుతాయి. నేను ఈ సెగ ప్రాంతానికి వెళ్ళి రావడానికి ఒక్కడినే వెళ్ళడం చేత 400 రూపాయలు తీసుకున్నాడు. నిజానికి ఎవరైనా సరే ఆటోలో వెళ్ళి రావడానికి నలుగురికి మించకుండా ఉన్నట్లయితే 400 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలా ఆ సెగ అనే ప్రాంతానికి వెళ్ళి ఋష్యశృంగేశ్వరుణ్ణి దర్శించి మరలా నేను చేరుకోవడానికి దాదాపుగా 1 గంట సమయం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయమే ఆ ఋష్యశృంగేశ్వర దేవాలయం. మీరు చూసినట్లయితే కన్నడ భాషలో రాసి ఉంది, మీరు గమనించవచ్చు. ఇది ఆలయం ప్రవేశ ద్వారం అన్నమాట. లోపల శిల్ప సౌందర్యము, అలాగే ఈశ్వరుడు యొక్క మూర్తిని కూడా మీకు చూపించే ప్రయత్నం ఈ వీడియోలో చేయడం జరిగింది. ఇదే మీరు చూస్తున్న ఆలయం యొక్క ప్రధాన మూర్తి శ్రీ 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 ఋష్యశృంగేశ్వర శివాలయం. స్వామివారు సాక్షాత్తు ఋష్యశృంగుడి చేత అర్చించిన మూర్తి కాబట్టి అత్యద్భుతమైన శక్తిని కలిగి ఉంటారు. ఈ ఆలయం మనం ఇందాక చెప్పుకున్నట్లుగా పునర్నిర్మాణంలో ఉంది. చేసుకుని మరలా శృంగేరి శారదాంబ సన్నిధికి ఎంతో అనుభూతిని అయితే అమ్మవారు ఇచ్చింది. ఇక్కడి నుంచి హోర్నాడు బంగారు అన్నపూర్ణ మూర్తి కలిగిన ఆలయానికి ప్రయాణం మొదలుపెట్టాను. ఈ బంగారు అన్నపూర్ణ చాలా గొప్ప విశిష్టత కలిగి ఉన్న ఆలయం. ముఖ్యంగా 5 అడుగుల ఎత్తులో ఉన్న బంగారం మూర్తి దాదాపుగా మన దేశంలో ఇదే అని చెప్పాలి. ఈ ఆలయ విశిష్టత కోసం ఇంకొక వీడియోలో కలుద్దాం.